పాఠశాల హోంవర్క్, పర్వతం మధ్యలో కుటుంబ ఆరాధన సమయం ఎలా తిరిగి తెచ్చుకోవాలో నాకు తెలియదని అనుకున్నాను. అప్పుడు నాకు నెహెమ్యా వ్యూహం అర్థమైంది. నెహెమ్యా గోడ కట్టినప్పుడు అతను పెద్ద పనిని చిన్న భాగాలుగా విభజించాడు. మనం కూడా అలాగే చేయవచ్చు. హోంవర్క్ టైం తర్వాత కేవలం 15 నిమిషాల కుటుంబ ఆరాధన కోసం నిర్ణయించాను. చిన్న భాగంతో ప్రారంభించడం పెద్ద వైఫల్యం కంటే మెరుగైంది. నెహెమ్యా గోడ 52 రోజుల్లో పూర్తి చేశాడు, ఎందుకంటే అతను చిన్న చిన్న అడుగులతో స్థిరంగా కొనసాగించాడు. మన కుటుంబాల్లో కూడా అదే సూత్రం పనిచేస్తుంది. మీ పిల్లల కొండంత హోంవర్క్ మీ కుటుంబ ఆధ్యాత్మిక జీవితాన్ని అణిచివేస్తుందా? మీరు మీ ఇంటిని ప్రార్థనలో నడిపించాలనుకుంటున్నారా? కానీ అలసట మరియు దగ్గర పడుతున్న గడువుల వల్ల ఆరాధన బలిపీఠం చుట్టూ చేరడం అసాధ్యంగా అనిపిస్తుందా? ఈ రోజు మేము నెహెమ్యా యొక్క ఖడ్గం మరియు వ్యూహాన్ని మీ కుటుంబానికి అనుసరిస్తూ చూపించబోతున్నాం. విద్యా నైపుణ్యాన్ని రాజీ పడకుండా మీ కుటుంబ ఆరాధనను పునర్నిర్మించుకోవడంలో ఈ విధానాలు ఎలా సహాయపడతాయో మనము చర్చించుకుందాం. ప్రాచీన వ్యూహం యొక్క ఆకర్షణ. నెహెమ్యా తీవ్రమైన ఒత్తిడి మరియు నిరంతర బెదిరింపుల మధ్య యెరూషలేము గోడలను పునర్నిర్మించాడు. అతని నమూనా తీరిక లేని ఆధునిక తల్లిదండ్రులకు ఒక రహస్య ఆయుధం. పాఠశాల ప్రాజెక్టులు మరియు పాఠ్యేతర కార్యక్రమాలు మీ కుటుంబ ఆరాధన బలిపీఠాన్ని శిథిలావస్థకు చేరినట్లయితే ఇది గమనించాల్సిన సంకేతం. క్షమాపణలు చెప్పడం ఆపి వ్యూహ రచన ప్రారంభించాల్సిన సమయం. స్కూల్ అవసరాల యొక్క తీవ్రమైన భారాన్ని నిర్వహిస్తూనే మీ కుటుంబ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తున్నా. మీ కుటుంబాన్ని విడదీస్తున్న ఒత్తిడి మీ ఆత్మీయ పురోగతికి ప్రేరకమైతే ఎలా ఉంటుంది అనే దానిని ఆలోచించండి. మనము ప్రార్థన చేయకపోవడానికి తరచుగా పాఠశాలను లేదా కళాశాలను నిందిస్తాం, కానీ నెహెమ్యా మనకు గొప్ప మార్గాన్ని చూపిస్తున్నారు. ఆయన శత్రువు లేదా దినచర్య ముంచేస్తున్నప్పటికీ ఎలా ఆ గోడను నిర్మించుకోవాలో ఆయన మార్గం చూపించారు. మీ ఒత్తిడితో కూడిన సాయంత్రాలను బలమైన ఆరాధన మందిరముగా మార్చే ఆచరణాత్మకమైన మార్పులను మీరే వ్యక్తిగతంగా కనుగొనాలి.